నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నా తెలంగాణ కోటి రతనాల వీణను ఎలుగెత్తి చాటిన దాశరథి నేడు జీవించి ఉంటే ఈ రతనాల వీణను ముద్దాడి ఉండేవారు. దశాబ్దాల ఆరాటం, పుష్కరకాల పోరాటంలో తెలంగాణ సాకారమైన కలకు 2 ఏళ్లు నిండుతున్నాయి. విజయం ఎంత గొప్పగా ఉన్నా దాని వెనకపడ్డ శ్రమ మాత్రం మాటల్లో చెప్పలేంది. కోట్లాది మంది ఆశయ సాధన ఫలితంగా ఆవిర్భవించిన స్వరాష్ట్రం సురాష్ట్రంగా మారేందుకు 2 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఆరున్నర దశాబ్దాల తెలంగాణ కలగా సాకారమై కోట్లాది జనుల గుండెల్లో ఉదయించింది తెలంగాణ రాష్ట్రం. నవపథాన అడుగులేసుకుంటూ కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ ఆనంద హేళ ఏ ఒక్క రాత్రిలో పుట్టుకురాలేదు. ఈ సంబరాలు ఏ ఒక్కరోజుతోనూ సాకారం కాలేదు. ఈనాటి రతనాల తెలంగాణ దశాబ్దాల ఉద్యమ ఫలితం, వందలాది అమరుల త్యాగం. దశాబ్దాల ఆరాటానికి, పుష్కరకాల పోరాటానికి ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. 13 ఏళ్ల ప్రసవ వేదన తరువాత ఆవిర్భవించింది కోటి రతనాల వీణ. ఈ విజయం వెనుక ఎన్నో ఉద్యమాలు నడిచాయి, ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో అమరుల ప్రాణాలు తృణప్రాయంగా ఉద్యమ సమిధలైపోయాయి. తెలంగాణ కళ ఇలా 2 ఏళ్ల కిందట సాకారమైన ఆ ఉద్యమ బీజాలు మాత్రం 6.5 దశాబ్దాల కిందే పడ్డాయి. నాటి నుంచి తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా కణకణ మండుతూనే ఉంది. ఆ ఉద్యమాగ్నికి కొత్త ఊపిరిలూది ఆ జ్వాలా చైతన్యంలో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ కళను సాకారం చేసుకోవటంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఏ ఉద్యమానికైనా బీజాలు వేసేది కార్మిక కర్షక కన్నీరే. శ్రమదోపిడీ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు పుట్టాయి. తెలంగాణ ఉద్యమానికి కూడా ఇలాంటి కారణాలే బీజాలు వేశాయి. 1956లో రాష్ట్రాల పునర్విభజనతో ఏర్పడ్డ విశాలాంధ్రతో తెలంగాణ ఆది నుంచి అన్యమనస్కంగానే అడుగులేసింది. పైగా విశాలాంధ్ర ఏర్పాటుతో సీమాంధ్ర ఉద్యోగుల ప్రాబల్యం పెరగడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. పైగా అప్పటికే అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు పక్కన పెట్టడం తెలంగాణ వాసుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. దీన్ని వ్యతిరేకించడానికి నాటి నాయకులు, ఉద్యోగులు ఓ కార్యాచరణ రూపొందించుకుంటున్న తరుణంలో 1969 జనవరిలో ఖమ్మంలో ఓ విద్యార్థి ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఇది చినికి చినికి గాలివానగా మారి విద్యార్థుల దీక్షకు ఆద్యం పోసింది. దీంతో విద్యార్థులంతా ఏకమై విస్మరించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారు. అప్పట్లో తెలంగాణ పనిచేస్తున్న 6,000 మంది ఆంధ్ర ఉద్యోగుల్ని వెనక్కు పంపేయాలంటూ మొదలైన దీక్ష హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపు చేయటానికి పోలీసులు కాల్పులు జరపటం, విద్యార్థులు మరణించటంతో ఉద్యమం మరింతగా రాజుకుంది. అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పటికి ప్రజాసమితి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి కూడా ఉద్యమ బాట పట్టడంతో ప్రభుత్వం ఆయన్ను, ఉద్యమ నేత మల్లికార్జున రెడ్డిని అరెస్టు చేసింది. ఇది ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. దీంతో కేంద్రం రంగంలోనికి దిగి తెలంగాణ నాయకుడు పివిని సీఎంను చేసింది. 8 సూత్రాల ఫార్ములాతో ఉద్యమకారుల డిమాండ్లను తీర్చే ప్రయత్నం చేసింది. దీంతో అప్పటికి తెలంగాణ ఉద్యమం కొద్దిగా నెమ్మదించింది. కానీ నాటి ఉద్యమంలో ఎందరో విద్యార్థులు, నాయకులు, ఉద్యమకారులు బలయ్యారు. 1969లో 8 సూత్రాల ఫార్ములా తర్వాత ఉద్యమం నెమ్మదించినా రూపు మాసిపోలేదు.
ఆ తర్వాత అడపాదడపా తెలంగాణ సాధన కోసం సమితులు, పార్టీలు, సమాఖ్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. కానీ ఆపై రాజకీయ కుట్రల్లో భాగంగా అవి కొన్నాళ్లకే కనుమరుగైపోతూ వచ్చాయి. అలా దాదాపు 3 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉండిపోయింది. అయితే దాని ప్రజ్వల్యాన్ని బయటపెట్టుకోలేకపోయింది. కానీ కేసీఆర్ రాకతో తెలంగాణ ఉద్యమానికి పునరుజ్జీవం వచ్చింది. అక్కడి నుంచి ఉద్యమ పంథాయే మారిపోయింది. తొలినాళ్లలో ఉద్యమం అంతా విద్యార్థుల కేంద్రంగానే ఎక్కువగా నడిచింది. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న తర్వాత విద్యార్థులు, ఉద్యమకారులతో పాటుగా రాజకీయంగా కూడా తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో తెలంగాణ ఉద్యమానికి మరింత బలం పెరిగింది. ఉద్యమాలు, ధర్నాలు, రాజీనామాలు, సహాయ నిరాకరణలు, పోరాటాలు, దీక్షలు, ఆందోళనలు ఇలా వీలున్న అన్ని దారుల్లోనూ కేంద్రం మీద ఒత్తిడి పెంచుకుంటూ రావటంతో 13 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజాలు పడ్డాయి. 2009లో కేసీఆర్ దీక్ష కేంద్రం మెడలు వంచి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అది మొదలు 5 ఏళ్ల వ్యవధిలో తెలంగాణ కల సాకారమైంది. అంటే టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, టీఆర్ఎస్ ఆవిర్భావానికి తర్వాత అన్నట్టుగా విభజన రేఖ గీశారు కేసీఆర్. దశాబ్దాల నాటి ఉద్యమాన్ని భుజానకెత్తుకోవడమే కాదు, 13 ఏళ్ల పాటు వీలున్న అన్ని దారుల్లోనూ రాష్ట్ర సాధన కోసం అడుగులేశారు. మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోతుందన్న విమర్శకుల నోళ్లు మూయించేలా 13 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనగానే టక్కున గుర్తొచ్చేది కేసీఆర్ ఒక్కరే. 1969లో ఎందరో రాజకీయ ఉద్దండులు పోరాటాలు చేసినా సాధించలేనిది ఈ బక్కపలచని యోధుడు ఒక్కడే సాధించాడు. 2001 ఏప్రిల్ 27 హైదరాబాద్ జలదృశ్యంలో కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన రాష్ట్ర రాజకీయాలను అంతలా మార్చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అప్పటికే దశాబ్ద కాలానికి పైగా టీడీపీలో కీలక స్థానాల్లో ఉన్న కేసీఆర్ ఇలా ప్రజల ఆకాంక్షల కోసం పదవుల్ని కూడా వదిలేసి నినదించినప్పుడు ఆ పొలికేక ఉద్యమానికి కొత్త ఊపిరులూదుతుందని ఎవ్వరూ అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రనే మార్చేసింది. కేసీఆర్ ఆధ్వర్యంలో పుట్టిన ఈ మలిదశ ఉద్యమాన్ని ఉత్తర తెలంగాణ ఆదరించింది. పార్టీ పెట్టిన 3 వారాల్లోనే ప్రజల్లో ఉన్న స్వరాష్ట్ర కాంక్షను టీఆర్ఎస్ బయటపెట్టింది. కరీంనగర్లో సింహగర్జన సభతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ అదే 2 నెలలు తిరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో 100 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు, 3000కు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచి మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా అధికారిక గుర్తింపు దక్కింది. ఆ వెంటనే సెప్టెంబర్లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ అఖండ మెజారిటీతో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై కేంద్రంతోనూ తెలంగాణ కోసం పోరాడారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగారు. ఇందుకుగాను యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్పించారు. ఆ ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి రావడంతో కేంద్ర కేబినెట్ లో కేసీఆర్, ఆలే నరేంద్రలు చోటు దక్కించుకున్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్పించారు. ఆపై కేంద్రంపై ఒత్తిడి పెంచి 2005 జనవరిలో ప్రణబ్ నేతృత్వంలో తెలంగాణపై త్రిసభ్య కమిటీ ఏర్పాటయ్యేలా పావులు కదిపారు. దీంతో తెలంగాణ కల నెరవేరబోతోందని అంతా ఊహించారు. కానీ కేసీఆర్ అంచనాలు తప్పాయి.
తెలంగాణ విషయంలో కేంద్రం కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రం తీసుకుంటోంది కానీ ఎక్కడా చిత్తశుద్ధి కనబరచటం లేదని నిరసిస్తూ కేబినెట్ నుంచి వైదొలిగారు. అలా కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ వచ్చింది. టీఆర్ఎస్ నేతలు కూడా పదవుల్ని తృణప్రాయంగా విడిచిపెట్టి ఉద్యమ బాటలో నినదించారు. ఉప ఎన్నికలతో తమ సత్తా చాటారు. ఈ లక్ష్య సాధనలో కొందరు పార్టీని వీడిపోయారు, మరికొందరు వెన్నుపోట్లకు ప్రయత్నించారు. ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన నమ్మకాన్ని వదులుకోలేదు. తెలంగాణ ఇవ్వబోమని తేల్చి చెప్పిన వారితోనే తెలంగాణకు అనుకూలంగా అడుగులేయించి ఒప్పించారు. అందరితోనూ అవుననిపించి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు. ఉద్యమం కూడా ఉక్కు లాంటిదే. దాన్ని ఎప్పుడు ఎలా వేడెక్కించాలో, పరిస్థితులను బట్టి ఎంతవరకు వంచాలో తెలిసిన నేత కేసీఆర్. అందుకే దశాబ్ద కాలానికి పైగా ఉద్యమాన్ని తన కంట్రోల్లో ఉంచుకోగలిగారు. దీక్షలతో కేంద్రాన్ని సైతం కదిలించిన కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందడుగేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ను పక్కనబెట్టి మహాకూటమితో కలిసి బరిలోకి దిగారు. తెలంగాణ ఇస్తారన్న మాట మీదే మహాకూటమితో పొత్తు కలిపిన కేసీఆర్ ఆ ఎన్నికల్లో కూటమి ఓటమి పాలవ్వడంతోనే ఉద్యమ బాటలోకి అడుగులేశారు. రెండు 2009లో వైఎస్ దుర్మరణం తర్వాత రాష్ట్రంలో నాయకత్వ శూన్యత నెలకొన్న సమయంలో మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చారు. అప్పటి సీఎం రోసయ్య ప్రకటించిన పోలీస్ నియామకాల ప్రకటనను వ్యతిరేకిస్తూ 14F ఫ్రీ జోన్ అంశాల మీద ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఫ్రీ జోన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కానీ సిద్దిపేటలో దీక్షకు వెళుతున్న ఆయన్ను దారిలోనే అరెస్టు చేయడంతో కేసీఆర్ దీక్ష తెలంగాణ అంతటా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. ప్రాణాలకు తెగించి నిమ్స్ ఆసుపత్రిలో దీక్షను కొనసాగించారు కేసీఆర్. కేసీఆర్ దీక్ష దెబ్బకు కేంద్రం కూడా దిగిరాక తప్పలేదు. దీంతో 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ చిదంబరం ప్రకటన ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజేసింది. తెలంగాణ ప్రకటనను తక్షణం వెనక్కు తీసుకోవాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. ఈ ఆందోళన ధాటికి కేంద్రం కూడా నెల రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు మీద మాట మార్చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవాలంటూ మెలికపెట్టింది. డిసెంబర్ 29న చిదంబరం చేసిన రెండో ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ భగ్గున రగిల్చింది. కేంద్రం మీద పట్టు వదలకుండా ఎప్పటికప్పుడు అన్ని మార్గాల్లోనూ టీఆర్ఎస్ ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. చేసినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అంతా నల్లేరు మీద నడకలా సాగలేదు. తెలంగాణ ఏర్పాటుకు మొదట్లో సానుకూలంగా అడుగులేసి ఆపై కేంద్రం తడబడింది. అయినా సరే కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించేందుకు కేసీఆర్ చేసిన పోరాటాలు, పన్నిన వ్యూహాలు, కదిపిన పావులు అన్నీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. తెలంగాణ సాధన పోరాటంలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 8 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన పోరాటం ఒక ఎత్తు, కేంద్రం మాట ఇచ్చాక 2009 నుంచి 2014 వరకు తెలంగాణ సాకారం చేసుకునే వరకు 5 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన పోరాటం మరో ఎత్తు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం 2 నాలుకల ధోరణితో అడుగులు వేసిన వెంటనే కేసీఆర్ ఉద్యమ వేడిని పెంచారు. ఇలా కేంద్రాన్ని తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులేయించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేంద్రం కూడా నొప్పించక తానొవ్వక అన్నట్లు అడుగులేస్తూ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ వేసి దాని నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామంటూ 1 ఏడాది పాటు భారాన్ని దించుకునే ప్రయత్నం చేసింది.
కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం చరిత్రలో ఏర్పాటు చేసిన ఎన్నో కమిటీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ శ్రీకృష్ణ కమిటీ మాత్రం నిర్ణీత గడువులోగా నివేదిక ఇచ్చింది. అయినా సరే కేసీఆర్ మాత్రం ఉద్యమాన్ని ఆపలేదు. ఎప్పటికప్పుడు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే వచ్చారు. ఉద్యమ చరిత్రలో వినూత్న పంథాలతో ముందుకొచ్చి పోరాట స్ఫూర్తిని నింపుకుంటూ వచ్చారు. తెలంగాణ జేఏసీతో సమ్మెలతో వేడి పెంచారు. తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేంద్రానికి తెలియజేశారు. ఆపై మిలీనియం మార్చ్, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలతో ఉద్యమ వేడిని కేంద్రానికి తాకేలా చేశారు. 2010లో తమ ఎమ్మెల్యే పదవులకు టీఆర్ఎస్ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు తెరతీసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని కైవసం చేసుకుని ఉద్యమ వేడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొచ్చింది. ఇటు రాజకీయంగా అటు ఉద్యమ పరంగా ఎక్కడా పట్టాలు తప్పకుండా సూటిగా లక్ష్యం వైపు దూసుకెళ్తూ వచ్చారు కేసీఆర్. ఆపై కేంద్రం కూడా తెలంగాణ ఏర్పాటులో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా అదే స్థాయిలో కృషి చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా జీఓఎం ఏర్పాటు చేసి ఉభయ ప్రాంతాల సమస్యల్ని పరిగణనలోనికి తీసుకుని విభజన బిల్లు రూపొందించింది. మొత్తంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యమం ఎక్కడా పక్కదారులు పట్టకుండా, ఎక్కడా హింసకు తావు లేకుండా, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేంద్రం మాటలు కేవలం ప్రకటనల వరకే మిగిలిపోకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. కేంద్రం ఇచ్చిన మాటను ఆచరణలోకి వచ్చేలా పావులు కదిపారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లి అందరి రాజకీయ నాయకుల్ని ఒప్పించారు. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అన్నట్లు అటు జాతీయ నేతలతోనే కాదు, ఇటు ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా మంతనాలు నిలుపుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అందరికీ అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. ఏపీ రాష్ట్ర పునర్విభజన బిల్లు 2013కు అడుగడుగునా గండాలు ఎదురవుతూ వచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతుండటం, ఆ ప్రాంత నేతల విభజనను వ్యతిరేకించడంతో బిల్లు నెగ్గుకు రావటమే కష్టంగా మారే పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లు వీగిపోయింది. అక్కడి నుంచి బిల్లు కేంద్రానికి పంపినప్పటి నుంచి కేసీఆర్ రాజకీయంగా చాలా జాగ్రత్తగా అడుగులేశారు. బిల్లు విషయంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతల మద్దతు దక్కించుకోవటంలో సక్సెస్ అయ్యారు. వారితో పాటు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టుకుంటూ వచ్చారు. 2014 ఫిబ్రవరి 18న ఏపీ పునర్విభజన బిల్లు 2013ను లోక్సభలో ప్రవేశపెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఆ రోజు బిల్లు సభలో ఆమోదం పొందింది. ఆపై 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల వాదోపవాదాలు, ఏపీ నేతల ఆందోళనల మధ్య రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందడంతో మార్చి 1న ఏపీ పునర్విభజన చట్టం 2013కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆపై కేంద్రం విడుదల చేసిన గెజెట్ ప్రకారం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా అవతరించింది. అప్పటి నుంచి జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. ఇలా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవంగానే వినిపించిన మరో ప్రశ్న, టీఆర్ఎస్ భవితవ్యం ఏమిటి అని. తెలంగాణ సాధన కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ ఆ లక్ష్యం చేరుకున్నాక ఏం చేస్తుంది? కాంగ్రెస్ లో విలీనం అవుతుందా, లేక ఒంటరిగా పోరాడుతుందా? రాజకీయాల్లో కొనసాగి అధికారంలోకి వస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్న టైంలోనే కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 14 ఏళ్లుగా స్వరాజ్యం కోసం పోరాడిన టీఆర్ఎస్ ఇకపై సురాజ్య స్థాపన కోసం అధికారంలోకి రాబోతోందని చెప్పుకొచ్చారు. ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించిన టీఆర్ఎస్ ఇక నుంచి బంగారు తెలంగాణ సాధన కోసం అధికారంలోకి వచ్చింది. ఈ నిర్ణయంతో 2014 తెలంగాణ ఎన్నికల్లో మినీ కురుక్షేత్రమే జరిగింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ తమదేనంటూ కాంగ్రెస్ బరిలోకి దిగితే, తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ బరిలోకి దిగింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బరిలోకి దిగిన టీఆర్ఎస్ సునాయాసంగా అధికారం అందుకుంది. తెలంగాణ సాధకుడిగా ప్రజలు కేసీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. అలా నవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడానికి 6 నెలలు పట్టింది. ఇక ఈ 2 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ మీద పెద్దగా విమర్శలు వినిపించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఉద్యమ నేతగా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటానంటూ కేసీఆర్ ముందుకెళుతున్నారు. విభజన సమస్యలు, నీటి గొడవలు, విద్యుత్ సమస్యల్ని తీర్చడంలో దాదాపుగా సక్సెస్ అయిన కేసీఆర్ రాబోయే 3 ఏళ్లు బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే దిశలో తన అడ్మినిస్ట్రేషన్ ను ఎలా నడిపించబోతున్నారన్నది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.